కొరియన్ కనకరాజైన ద వన్ అండ్ ఓన్లీ తమన్ గారు. సమిద ఓకే, స్పీకర్స్ అన్ని జాగ్రత్త. స్పీకర్స్ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్, తమన్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. తమన్ గారు ముందు పాట మాట అనేది డిసైడ్ చేస్తారు. చెక్. గుడ్ ఈవినింగ్ భీమవరం. భీమవరం ఇస్ వెరీ స్పెషల్. ఎప్పుడు భీమవరం వచ్చినా మొహంలో కళ వచ్చేస్తుంది. ఏంటో అది ఒక ఈ నేలకు ఉన్న ఎనర్జీ. అండ్ మా త్రివిక్రమ్ గారు పుట్టిన ఊరు. ఇవాళ కూడా ఆదర్శ కుటుంబం కంపోజింగ్ చేస్తుంటే సార్ భీమవరం వెళ్తున్నా అంటే తప్పకుండా వెళ్ళు, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అని మరీ చెప్పారు. ఒకరోజు ఆలస్యం అయినారా, బట్ ఊర్లో ఉండేసిరా, ఆ ఊర్లో ఒక ఎనర్జీ ఉందని. సో వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ స్పేస్ ఫర్ దిస్ అమేజింగ్ ఫంక్షన్. భీమవరం ఆల్వేస్ మేక్స్ గ్రేట్ ఎనర్జీ. తొలి ప్రేమ కూడా ఇక్కడికి వచ్చాం. సరే సరే ఓకే. ఫస్ట్ పీజీ, తర్వాత ఓజీ. ఉండండి, ఇంకా ఇంకా సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం, సెప్టెంబర్కి వస్తాం. చూసారా గడ్డం ఎంత పెంచుకుంటున్నానో అని. మళ్ళీ మీసం తిప్పాలా లేదా? తిప్పుదాం అన్నీ చేద్దాం చక్కగా. ఇంకా ఈయన ఫస్ట్ మా జూనియర్ ఓజీ వరుణ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ గివింగ్ మీ తొలి ప్రేమ. యూ ఫౌండ్ లవ్ ఇన్ మీ. ఇది లావుగానే వీడితో ప్రేమ ఉందని ఫస్ట్ గుర్తించి నాకు సినిమా ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిలిం ఫర్ వరుణ్. అండ్ కొరియన్ కనకరాజు ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం. మళ్ళీ కమింగ్ ఫ్రమ్ యూవీ, వంశీ, ప్రమోద్ అండ్ వికీ and first frame Rajiv. So they all collectively took this decision to make this film. Korean Kannada cinema cheyalante it needs lots of taste. Korea అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇంత విషయం ఉంది. అండ్ ఒక బ్యూటిఫుల్గా దీన్ని పోర్ట్రే చేయడం చాలా కష్టం. అంటే గాంధీ డ్రీమ్ని ఒక డ్రీమ్ని ఒకరు అర్థం చేసుకోవడం అమ్మా నాన్న తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? లేకపోతే మంచి ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు మన డ్రీమ్ ఏంటో అని. సో మనల్ని సాక్రిఫైస్ చేసేదే ఫస్ట్ మన అమ్మ నాన్న, తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రొడ్యూసర్స్ ఆర్ దే ఆర్ అవర్ గాడ్స్. సో దే అండర్స్టాండ్ అవర్ డ్రీమ్స్ టు మేక్ దిస్ అవుట్పుట్ కమ్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ కథని ఇంత పెద్దగా ఖర్చు పెట్టి అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియదు ఇఫ్ దే మేక్ ప్రాఫిట్ ఆర్ నాట్. బట్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అండ్ ఫర్ గాంధీకి గెటింగ్ దిస్ బ్రేక్ అన్నమాట. సో రితికా, సో గుడ్, వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఆఫ్టర్ మిరాయ్ ఫర్ యూ అగైన్. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐ విల్ సింగ్ వన్ సాంగ్ హియర్ ఫర్ యూ గైస్. అండ్ హ్యావ్ దిస్ కనెక్షన్. ఇవి ఒక లైట్లో ఒకటే ప్రాబ్లం. మీ చాలా ముందు నుంచి వచ్చారు నాకు తెలుసు. ఈ లైట్లు ఆఫ్ చేస్తే బెటర్. జస్ట్ గెట్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్. ఐ విల్ డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ సుమ గారు. సుమ గారికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను వరుణ్ చిన్న ప్లాన్ చేసాం బ్రో, ఓకే కదా? ఆవిడ కొరియన్ వీసా ఉందా అడుగుదామా? పాప జెట్ లాగ్లో ఉన్నారు చూసారా? కొరియన్ వీసా లేదు. లేదా ఏం చేస్తాం? జేజు ఐలాండ్ ఆన్ ఎయిర్వేలే కదా, ఆన్ ఎయిర్వేలే వెళ్ళి తీసుకెళ్ళి. ఓకే, సో సుమ గారి కోసం ఈ సాంగ్ ఐఎమ్ డెడికేటింగ్. మీ అండ్ వరుణ్ నా పార్ట్ ఆఫ్. యాక్చువల్లీ మీరు స్టేజ్కి వస్తే చాలా బాగుంటుంది. రండి. వరుణ్ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో వద్దు, నా కోసం డెడికేట్ చేయకండి, ఇట్స్ ఓకే. రండి. చిన్న చిన్న కాళ్ళు ఉండేటువంటి నాకే అంత నొప్పిగా ఉంటే అంత పెద్ద పెద్ద కాళ్ళు ఉండే వరుణ్కి ఎంత నొప్పిగా ఉంటుంది. అండర్స్టాండ్. ఏమన్నా ఆయన వాలీబాల్ ఆడి పాపం ఆయనకి. సరే బ్రో, ఆయన వాలీబాల్ ఆడినా పర్లేదు, వాళ్ళ ఆవిడ ఫుట్బాల్ ఆడకుండా ఉంటే చాలు. మన డెడికేషన్ తర్వాత చెప్దాం ఆవిడకి, పాట అయిన తర్వాత. ఓకే డన్. ఓకే రెడీ బాయ్స్? ఓకే, సో యూ ఆల్ సింగ్ విత్ మీ. ఓకే, దిస్ సాంగ్. ఓకే, పాడుతున్నారా లేదా ఏంటి? థ్యాంక్ యూ బ్రో. పాడుతున్నా. ప్లే, లెట్స్ గో. వాయిస్తారా? వాయించండి. పియానో ఒక చేంజ్కి.
బ్రో హీల్ స్టార్ట్ విత్ పియానో సోలో బ్రో. దట్ గై ఇస్ ఎ పియానిస్ట్. ఆడు పక్కన ఉండేవాడు సాడిస్ట్. ప్లే. హే వచ్చా. Give it up for Trinad. ఏ డెవిల్ కొరియన్ కనకరాజులో డెవిల్ లాగా ఇవిడ ఏం ఎనర్జీ. నిన్నే ల్యాండ్ అయ్యారు పాప యూఎస్ నుంచి. అంటే ఆట మహాసభలని ఫినిష్ దానికి వెళ్ళారా? టీడీఏ. సరే ఏదో ఇంక వర్డే కదా, వాళ్ళ పేరు కూడా చెప్తే ఆ చెక్ కూడా వస్తుంది. ఫీల్ అవ్వరు. సో దట్ ఈస్ ది. ఇప్పుడు అవును పిలుద్దామా స్టేజ్లో? యా పిలుద్దామా? ఇక్కడే యా మీరు కూర్చుంటారు. వీడియో ఉందా? ఓకే దా. ఎవరికి? సార్కా? యా ప్లే చేయండి. కానీ వాడ కంపోజిషన్ తమన్ గారు అసలు వాడ అంటే ఓజీ కాదు, మీరు చెప్పారు కదా పీజీ అని. వీళ్ళందరూ ఏం పాడేశారు అసలు. మొత్తం లిరిక్స్ కంటదా ఒక్కొక్కళ్ళకి. రేపు వెళ్ళండి క్లాస్ లో ఉంటుంది మీకు, మీ లెక్చరర్ నుంచి పాడతారు. కానీ వాళ్ళు చేయమంటే చెయ్యరే. వాళ్ళు 9th టేబుల్ చెప్పరు, బట్ నిన్నిలా పాడతారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేశారంటే అదంతా గుర్తుండిపోయేలాగా లిరిక్స్ అన్ని పాడేస్తున్నారు చూసారా, అలాగే వీళ్ళ లెసన్స్ ని కూడా మీరు మ్యూజిక్ చేయాలని, అప్పుడు వాళ్ళకి గుర్తుండిపోతుందని. కనీసం ఒకటో ఇప్పుడు కొరియన్ నేర్పించేస్తున్నారు మాకు, అలాగే వీళ్ళ లెసన్స్ ని కూడా ఎప్పుడైనా మీ లిరిక్స్ లో ఇంక్లూడ్ చేస్తే వీళ్ళకి అది కూడా వచ్చేస్తుంది. ఏముందో మనకి అంత కాదు కదా, మనకి తెలియదు. మనం జస్ట్ మన ఫిజిక్స్ స్టూడెంట్స్ మనం. అవును, జస్ట్ మ్యూజిక్ ఫిజిక్స్. నేను జువాలజీ. అవునా? సార్ బాట్నీ. ఓజీ, పీజీ, కేజీ. బాగుంది. సెప్టెంబర్. ఓకే, సో తమన్ గారు ఒక్కసారి మళ్ళీ ట్రైలర్ చూసేద్దామా? ట్రైలర్ సూపర్ హిట్ అయిపోయింది. August 7th సినిమా కూడా ఇంతే పెద్ద హిట్ అయిపోతుంది. లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ కొరియన్ కనకరాజు ప్లీజ్.